దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన్న ఆయన సన్నిధిలో మనం కూడి ఉండటానికి ప్రభువు సహాయం చేశారు. హల్లెలూయా. నేటి వాక్య ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాననేను. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్న మరొకసారి మీ పాదసన్నిధి చేరటానికి మీరు చూపిన మహాకృపను బట్టి వందనాలు. గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ లేఖనాన్ని మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. ఇందులోని సత్యాన్ని మేము గ్రహించులాగున మా హృదయాన్ని తెరవండి. వినబుద్ధి మాకు పుట్టించమని బతిమాలుకుంటూ ఉన్నాం. నన్ను మరుగు చేయండి, మీరే మాతో మాట్లాడండి. సమస్తాన్ని మీ ఆత్మ స్వాధీనానికి అప్పగించుకుంటూ ఉన్నాం. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖనాన్ని చాలా శ్రద్ధగా గమనించండి. చూడగలిగితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువకు అప్పగించబడుతున్న సమయం. ఇక ఆ మరుసటి రోజు ఆయన సిలువకు అప్పగించబడతాడు. ఆ సమయంలో అక్కడున్న శిష్యులు, అదే రీతిగా అక్కడున్న ప్రజలతో యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్న మాటను మనం గమనించాలి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ధైర్యము తెచ్చుకొనుడి. గమనించండి, రెండు విషయాలను బట్టి అక్కడున్న శిష్యులు కానీ అక్కడున్న జనసమూహాలు కానీ వారు ధైర్యపరచబడాలి, ప్రోత్సహించబడాలి. అదేంటంటే, మొట్టమొదటిది శ్రమలలో కూడా దేవుని యొక్క సమాధానము మనకి తోడుగా ఉంటుంది. హల్లెలూయా. అందుకనే దేవుడు మనకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉన్నాడు. ఆయన సమాధానము, ఆయన శాంతి మనకు తోడుగా ఉంటుంది కనుక మనం ధైర్యంగా ఉండాలి. అందుకనే ఆయన అంటున్న మాట ఏంటి అక్కడ, లోకంలో మీకు ఏం కలుగుతాయి? శ్రమలు కలుగుతాయి. శ్రమలు లేని క్రైస్తవ జీవితాన్ని దేవుడు మనకు ఇవ్వలేదు. శ్రమలు కలిగిన క్రైస్తవ జీవితాన్ని దేవుడు మనకిచ్చారు. ఈ శ్రమలలో కూడా సంతోషించగలగాలి అంటే ఖచ్చితంగా దేవుని మీద మనం ఆధారపడిన వారంగా ఉండాలి. హల్లెలూయా. శ్రమలలో సంతోషించటం ఏంటి? ఎవరికైనా బాధ కలుగుతుంది, కృంగుదల వస్తుంది, దుఃఖపడతారు, కానీ సంతోషం కలగటం ఏంటి అని మనం అనుకోవచ్చు. షడ్రకు, మేషాకు, అబేద్నెగోల్ని ఆ రీతిగా మండుచున్న అగ్నిగుండంలో పడేస్తే వాళ్ళు ఎలా నడుస్తున్నారంటే మార్నింగ్ వాక్కో ఈవినింగ్ వాక్కో నడిచినట్టు చక్కగా నడుస్తున్నారు. మనం కాసేపు స్టవ్ దగ్గర ఉండటానికే చాలా ఇబ్బంది పడతాం, కానీ వారు మండుచున్న అగ్నిగుండంలో, అది కూడా వీళ్ళని అగ్నిగుండంలో వేస్తామన్నప్పుడు ఆ అగ్నిగుండం యొక్క మంటను వీళ్ళు ఎంతగా పెంచారంటే రాజు, అతని సైనికులు, భటులు వీళ్ళందరూ ఇంకా 7 అంతలు ఉన్న మంట కంటే 7 అంతలు మంట పెంచారు. అంటే వాస్తవానికి వీళ్ళని అందులో విసిరేయటానికి వెళ్ళిన వారు కూడా కాలిపోయారు, కానీ వీళ్ళు మాత్రం చక్కగా అక్కడ
నడుస్తున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు, శ్రమలలో సంతోషం, శ్రమలలో సమాధానం. అందుకనే ఇటువంటి వాగ్దానాన్ని బట్టే ప్రభు అంటున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా సరే మీరు ఎలాగుండాలి, ధైర్యం తెచ్చుకోవాలి. కారణం ఏంటి? నేను లోకాన్ని జయించి ఉన్నాను. హల్లెలూయా. ఎందుకు ఈ ధైర్యం తెచ్చుకోవాలి అంటే, మొదటిది శ్రమలలో దేవుడు మనకి సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, శాంతిని ఇస్తాడు. అలాగే రెండవది ఏంటంటే, ఆయన లోకాన్ని జయించున్నాడు. ఆయన శిలువ మీద మరణించటం అనగా మనందరి పాపాల నిమిత్తం మరణించటం అనేది చూసేవారికి ఎలాగుంటుందంటే, ఆయన ఓడిపోయాడు అన్నట్టు ఉంటుంది, కానీ ఆయన పాపాన్ని జయించాడు. హల్లెలూయా. అందుకని ఆయన అన్న మాట ఏంటి? నేను లోకాన్ని జయించి ఉన్నాను. అంతిమ విజయం దేవునిదే. ఈ రెండు విషయాలను బట్టి, అంటే శ్రమలలో మనకి సంతోషాన్ని ఇచ్చేవాడు ఆయన, అలాగే లోకాన్ని జయించటానికి కృపనిచ్చేవాడు ఆయన. ఈ రెండు విషయాలను బట్టి మనము ధైర్యంగా ఉండాలని ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు. అదే రీతిగా మనం చూడగలిగితే, జయించిన వారికి దేవాది దేవుడు అనేకమైన వాగ్దానాలను చేస్తున్నాడు. నమ్మకంగా, యథార్థంగా, హృదయపూర్వకంగా వెంబడించిన వారికి దేవుడు ఎటువంటి ఉన్నతమైన స్థానాన్ని ఈ లోకంలో పరలోకంలో కలిగించాడో మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మనం గమనించగలిగితే, జయించేవారు దేన్ని జయించాలి? వాస్తవానికి ఈ లోకాన్ని మనము జయించాలి. ఈ లోకాన్ని మనం జయించలేకపోతే, ఈ లోకంలో ఉన్నదేంటి? ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వీటిని మనం జయించలేకపోతే, చూపుల్ని మనం జయించలేకపోతే, ఆలోచనలను మనం జయించలేకపోతే, క్రియలను మనం జయించలేకపోతే, దేవుడు మనకు వాగ్దానం చేసినవి మనం అనుభవించలేము. ఆయన వాగ్దానం చేసిన మేళ్లను మనం అనుభవించాలి అంటే ఖచ్చితంగా ఈ లోకాన్ని మనము జయించవలసిన వారమై ఉన్నాం. అందుకనే పరిశుద్ధాత్ముడు వీటిని ప్రత్యేకంగా మన కోసం ఏర్పాటు చేశాడు. ఆత్మీయంగా పతనమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి, మనము వీటిని ఈ బలహీనతలన్నిటినీ కూడా జయించే వారిగా ఆయన చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. వాస్తవానికి ఒక తత్వవేత్త ఏమంటాడంటే, మన కష్టాలన్నిటికీ ఏంటి మూల కారణం అంటే మన ఆశలంట. గమనించండి, మన కోరికలు కదా. మనం కోరుకుంటాం కొన్ని, మనం ఆశిస్తాం కొన్ని, వాటి కోసం ప్రయాసపడతాం, పాకులాడతాం. అనుగుణంగా మనిషి ఈ లోకంలో కష్టాలు పాలైపోతూ ఉంటాడు. కానీ దేవుడు మనకి ఏర్పాటు చేసింది అది కాదు. జయించే వారికి అనేకమైన మేళ్ళు ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మొదటి వాగ్దానం మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. దేవుడు మనకి అనగా జయించే వారికి ఇస్తున్న మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే, జీవవృక్ష ఫలాలను ఆయన తినిపిస్తాడు. హల్లెలూయా. జీవవృక్ష ఫలాలు వాస్తవానికి మనం గమనించగలిగితే, ఈ 2-3 అధ్యాయాలు, ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు అనగా ఆసియాలో ఉన్న 7 సంఘాలతో కూడా ఆత్మ చెబుతున్న మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. ప్రతి సంఘము గురించి కూడా ఇంచుమించు ఆయన కొన్ని ఏమంటారంటే హెచ్చరికలు చేశాడు. ఆయన పరిశుద్ధాత్ముడు కొన్ని సంఘాలను ఆయన ఖండించాడు, వారి తప్పులను ఎత్తి చూపించాడు. అలాగే ప్రతి సంఘంలో కూడా మంచి లక్షణాలు ఉన్నాయి, వారిని మెచ్చుకున్నాడు.
ఆ మెప్పుకోలకు తగినట్టుగా వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని, వారికి ఇవ్వాల్సిన బహుమానాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశాడు. స్థూలంగా ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాల్లో ఉన్న విషయాలు ఇవే. 7 సంఘాలతో కూడా. ఇక ఏ హెచ్చరిక లేనిది, ఎటువంటి విమర్శ చెయ్యనిది ఏ సంఘం గురించి అంటే 2వ సంఘం గురించి, అలాగే 6వ సంఘం గురించి, సార్దీసు సంఘం గురించి, ఫిలదెల్ఫియా సంఘం గురించి, వీటి గురించే. ఇక మిగతా సంఘాలన్నిటి మీద కూడా విమర్శ చేయాల్సి వచ్చింది. వాస్తవానికి మనకు కూడా విమర్శించబడటం అంటే ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు కదా. కానీ ఆత్మ ఆ 7 సంఘాలలో 5 సంఘాలను విమర్శించాడు. మీరు ఈ రీతిగా ఉన్నారు, ఇలాగ ఉండొద్దు అని వారిని హెచ్చరించాడు. గమనించండి. ఆ మీదట వారికి రావాల్సిన ఫలము చూసినట్లయితే 7వ వచనంలో ఆయన జయించే వారికి ఇస్తున్న వాగ్దానం ఏంటో చదివాం కదా. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. గమనించండి, జీవవృక్ష ఫలాలు ఆయన ఇస్తున్న మొట్టమొదటి వాగ్దానం. వాస్తవానికి మనం చూడగలిగితే మొదటి సంఘము ఎఫెస్సు సంఘంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయము 1వ వచనంలో చదువుదామా. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఇది మెప్పుకోలే కదా. నీ సహనం ఏంటో నాకు తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు, నువ్వెంత కష్టపడుతున్నావో నాకు తెలుసు అంటే ఇది ఒక మంచి గుర్తింపు. ఎఫెస్సు సంఘానికి మంచి గుర్తింపు. ఇంకా ముందుకు వెళ్దాం. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. ఇది కూడా మంచి లక్షణమే ఎఫెస్సు సంఘంలో. వాస్తవానికి ఈ లక్షణం ఎప్పుడు ఉంటుంది సంఘానికి అంటే, ఎప్పుడైతే సంఘములో వివేచించే ఆత్మ, మనందరికీ ప్రవచించే ఆత్మ కావాలి, కానీ దానికంటే ముందుగా వివేచించే ఆత్మ అవసరం, వివేకము కలిగిన ఆత్మ అవసరం. అప్పుడే మనం వివేచించగలం ఏది పరిశుద్ధాత్మ, ఏది అపవిత్రాత్మ అనేది. ఎఫెస్సు సంఘం వారు నిర్ధారించుకున్నారు ఎవరు అపోస్తలులో ఎవరు అపోస్తలులు కాదో, ఎవరు అపోస్తలుల పేరు చెప్పుకొని ఆ రీతిగా చలామణి అవుతున్నారో. అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఎంత మంచి పేరు కదా. నీకు సహనం ఉంది, నీ కష్టం ఏంటో నాకు తెలుసు, నువ్వు భారాన్ని భరించావు, అయినా సరే నువ్వు అలసిపోలేదు. అలాగే నువ్వు అబద్ధికులను, అబద్ధ బోధకులను నువ్వు గుర్తుపట్టావు. అపోస్తలులు కాని వారెవరో నీకు తెలుసు. నీకు మంచి వివేకం ఉంది, వివేచనాత్మ ఉంది, ఓర్పు ఉంది, సహనం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నీ మీద ఒక తప్పు అయితే నేను మోపాలంటున్నాడు పరిశుద్ధాత్ముడు. గమనించండి ఏంటంటే అది 5వ వచనాన్ని చదువుదామా. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభము. గమనించండి. అలాగే గమనించగలిగితే అయితే ఈ ఒకటి నీలో ఉన్నది అదేంటంటే, నికొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వాటిని ద్వేషించుచున్నాను. గమనించండి. ఏ స్థితిలో నుంచి పడిపోయావో అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మొదటి ప్రేమను నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. లేకపోతే నువ్వు జ్ఞాపకం చేసుకొని నువ్వు మారు మనస్సు పొందాలి, లేకపోతే చాలా కష్టం అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. గమనించగలిగితే 4వ వచనాన్ని చదువుదామా. అయినను నువ్వేం చేశావు, మొదట నీకుండిన ప్రేమను నీవు విడిచిపెట్టేశావు, అందుకనే నీ మీద నేను తప్పు ఒకటి
మోపాలి. అంతా బాగానే ఉంది, నీ దగ్గర సహనం ఉంది, ఓర్పు ఉంది, వివేకం ఉంది, వివేచన ఉంది, కానీ నీలో ఏం లేదు? ప్రేమ లేదు కదా. ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది. ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. ఆ ఒక్కటి నీలో లేకపోతే ఎఫెసు ఎంత కష్టం. అందుకని నీ దగ్గర నుంచి నీ దీపస్తంభాన్ని నేను తీసేస్తాను. అప్పుడు ఏం జరుగుద్ది? మొత్తం చీకటిమయం అయిపోద్ది. గమనించండి. అందుకనే నువ్వేం చేయాలి? ఎఫెసు, నువ్వు మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొంది తీరాలి, అంతే. గమనించండి. ఏం లేదంట ఎఫెసులో? ప్రేమ లేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయములో రాకడ గురించిన సూచనలు శిష్యులు అడిగినప్పుడు ఆయన సూచనలన్నీ చెబుతూ 12వ వచనంలో ఆయన అంటాడు, విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ ఎందుకు చల్లారిపోతుంది? అక్కడ క్రమము లేదు గనుక కదా. క్రమము లేదు గనుక ప్రేమహీనత, ప్రేమ లేకపోవటం. గమనించండి. వాస్తవానికి మనుషులు తమను తాము ఏ రీతిగా మోసపుచ్చుకుంటారంటే, అన్నీ బాగానే ఉంటాయి, మందిరానికి వచ్చే క్రమము, ప్రభు భాగాన్ని ఇవ్వటము, ఇవన్నీ బాగానే ఉంటాయి. ఈ ఒక్క ప్రేమ విషయంలో మనలో లోటులు ఉన్నాయనుకోండి, ఏం చేయాలి? మనం మారు మనస్సు అవసరం. ఎఫెస్సును కూడా ప్రభు అదే గద్దిస్తూ ఉన్నాడు. వాస్తవానికి కొన్ని సందర్భాలలో మనిషి ప్రేమ అనుకుంటాడు కానీ, నేను ప్రేమతో ఇదంతా చేస్తున్నాను అనుకుంటాడు కానీ, దీని వెనుక ఏముంటుందన్న సంగతి అతనికి కూడా అర్థం కాదు. అతను చెప్పిన నిర్వచనమేమో ఇదంతా నేను ప్రేమతోనే చేస్తున్నాను అని. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తే అర్థమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కుటుంబ వ్యవస్థలు వీటికి అనుగుణంగా కొంత అధ్యయనం చేశాను నేను, కొంత అనుభవం కూడా ఉంది. గమనించండి. ఈ రీసెర్చ్ అండ్ ఎక్స్పీరియన్స్తో నేను ఒక మాట చెప్తున్నా మీకు. పిల్లలు సరైన వయసులో చదువుకొని సరైన వయసులో మంచి ఉద్యోగం తెచ్చుకోకపోతే పిల్లలు ఎంతసేపు ఎవరి వైపు చూస్తారు? తల్లిదండ్రుల వైపు. దేబ్రీ అంట చూస్తూ ఉంటారు, మమ్మే చూస్తారు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? తల్లిదండ్రులు ఎవడో నోటికాడద లాక్కొచ్చి ఇలాగబెట్టాలి. ఇది ప్రేమ? ఇది ప్రేమ వద్దా? వాళ్ళు దానికి ఇచ్చే నిర్వచనం ఏంటి? ప్రేమే అంటారు. మేము ఇదంతా ప్రేమతోనే చేస్తున్నాం అంటారు. ఎవడో నోటికాడి కాఫీ లాక్కొచ్చి ఇలాగ పోయాలి, ఎవడో ప్లేట్లో తీసుకొచ్చి ఇలాగ పెట్టాలి. ఏమని చెప్పాలి? అంతా ప్రేమ అని చెప్పాలి. వైస్ వర్స, నాణ్యానికి మరోవైపు తల్లిదండ్రులు కూడా బాధ్యతారహితంగా ఉన్నారనుకోండి, బాధ్యతలు తెలియకుండా ఉన్నారనుకోండి, ఆ భారం అంతా ఎవరి మీద పడుద్దో తెలుసా? ప్రయోజకులైన పిల్లల మీద పడుద్ది. వీళ్ళు ఏ బాధ్యత లేకుండా తిరుగుతున్నారు అనుకోండి, పిల్లలకి ఏమనిపిస్తుంది? అమ్మో వీళ్ళు ఇలాగ అయిపోతున్నారు, వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఏం జరుగుద్ది? మళ్ళీ సేమ్ ఏదో ఒక అక్రమం చేసి తీసుకొచ్చి ఇలాగ పెట్టాలి కదా. అరే నువ్వు పనికి వెళ్ళని ఎవడు అండేళ్ళతో, అరే నువ్వు బాగుపడని ఎవరు అంత అమరేలతో. ఇదంతా మనం ప్రేమ అనే ముసుగులో మాయలో చేసేస్తూ ఉంటాం కదా. చాలామంది ముఖ్యంగా ఆడపిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు సెటిల్ అవ్వలేదు అనే భయం ఉందనుకోండి, ఏం చేయాలి? భర్తకు తెలియకుండా అయి దాచి ఈ దాచి, ఇందులో యథార్థత ఏమైనా ఉందా? తెలియకుండా చేసిన పనులు ఇవన్నీ. అక్కడ చిట్టీలు వేసి ఇక్కడ చీటీ పాటలు పడి మొత్తం తీసుకెళ్ళి అలాగ పెట్టాలి. ఎవడైనా ఇది తప్పు అని చెప్తాడా? తప్పు ఇది కదా. అందుకనే వాళ్ళు బాధ్యతగా ఉండాలి, వీళ్ళు కూడా భవిష్యత్తు గురించిన జ్ఞానం ఉండాలి వీళ్ళకి. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా సరే కుటుంబాల్లో ప్రేమ ఉండదు కదా. ఎందుకు ఒకళ్ళ మీద ఆధారపడాలని వీళ్ళకి అనిపించాలి, ఎందుకు వాళ్ళనే ఎప్పుడు మనం అడగాలని వాళ్ళకి అనిపించాలి. కానీ ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? గెట్ టుగెదర్ పేరుతో
బంధుత్వం పేరుతో, ప్రేమల పేరుతో ఇట్లన్నిటిని మనం చేసేసి మోసపోతూ ఉంటాం కదా. ఒక వ్యక్తి భార్యకు చెప్పుకోలేడు, సర్ది చెప్పలేడు, కానీ తల్లిదండ్రులను చూడాలి. ఏం చేయాలి ఇప్పుడు? ప్రభు భాగాన్ని చర్చిలో ఇవ్వకుండా వాళ్ళ అమ్మోళ్ళకి ఇవ్వాలి. నువ్వు దొంగవైపోవాలి అక్కడ. నువ్వు ఇంకేంటా నువ్వు మాట్లాడేది ప్రేమ గురించి? ఏమైపోయావు ఇప్పుడు? నువ్వు దొంగ అయిపోయావు. నువ్వు దేవుని సొమ్ము నువ్వు దేవునికి ఇవ్వకుండా వాడేసుకుంటే ఏమైపోయావు? నువ్వు దొంగ అయిపోయావు. అయిపోయింది. ఇంకొకటి, రాత్రికి రాత్రి ధనవంతులు అయిపోవాలని ప్రతి ఒక్కడికి ఉంటుంది ఈ మధ్యకాలంలో, కరోనా తర్వాత. రాత్రికి రాత్రి దాంతో ప్రేమహీనత ఎక్కువైపోతుంది. మనిషి, తోటి మనిషి, సాటి వ్యక్తి అన్న ఎరుక ఏమాత్రం కూడా ఉండటం లేదు. కాబట్టి ఏం చేయాలి? ఏదో ఒక మోసం చేసేయాలి, ఏదో ఒకటి చేసేయాలి. అసలు తన మన అనే భేదాలు ఏమీ ఉండవు. నీ తమ్ముడికే నువ్వు స్థలం ఇప్పించాలి, అందులో కమిషన్ తీసుకోవాలి. ఎందుకు? నీ డబ్బులు కావాలిగా. నీ చెల్లికే నువ్వు చీర కొని పెట్టాలి, అందులో మార్జిన్ చూసుకోవాలి. నువ్వు వ్యాపారం చేయాలిగా. నువ్వు అర్థమవుతుందా? అందుకని ఎఫెస్సులో ఏమీ లేదు, ప్రేమ లేదు. వాస్తవానికి మనిషి ఇలాగా తాపత్రయపడతాడు, కానీ దేవుడు ఎప్పుడైనా సరే మనిషిని అతని చేతుల కష్టార్జితంతోనే దీవిస్తాడు. మోసం చేసి సంపాదించిన దేనితో కూడా దీవించడు. అలా దీవించడు ఆయన. ఇంకొకటి, దేవునికంటూ ఒక టైం ప్లాన్ ఒకటి ఉంటుంది, ఒక టైం టేబుల్ ఆయన దగ్గర ఒకటి ఉంటుంది. ఆ సమయానికే ఆయన దీవిస్తాడు. నువ్వు 40 సంవత్సరాలకి ఇల్లు కడతావు అన్నాడు దేవుడు నాతో. నాకెందుకు ఇల్లు? అక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ అవుతుంది, ఇక్కడ ఒకటి ఉంది అంటున్నాను నేను. ఆయనకు తెలుసుగా నేను ఎప్పుడు కడతానో. కట్టించేశాడు 40 ఏళ్ళకి ఇల్లు. ఆయన అర్థమైంది ఇప్పుడు ఆయన టైం టేబుల్ ఏంటో, ఆయన టైమింగ్ ఏంటో. ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది. అది ఇప్పుడు ఆయన ఇచ్చిందే మన ఇల్లు, మిగతా ఏవి మనవి కాదు. అందుకని ఆయన ఇచ్చాడు, గమనించండి. కానీ మనిషి పాకులాట వేరేలాగా ఉంటుంది. ఈ గొప్పలు అయిపోవాలి, ధనవంతులు అయిపోవాలన్న తాపత్రయంలో లేనిపోని వ్యసనాలకు మనిషి లోనైపోతూ ఉంటాడు కదా. నువ్వు 9 to 5 ఎక్కడ పని చేస్తావో, ఏం చేస్తావో, ఆ జీతమే నీకు ఆశీర్వాదం. కానీ ఆ తర్వాత వచ్చి 7ంటికి టీవీ పెట్టి బెట్టింగ్ ఆడితే IPL బెట్టింగ్లో వచ్చే ఆశీర్వాదం కాదు. ఎలా ఉంటుందో తెలుసా అది? నాకు విజయవాడలో ఒక మంచి ధనవంతుడు తెలుసు. ఆయన ఎలా తెలుసు అంటే, నాకు ఆయన హోటల్కి నేను వెళ్ళేవాడిని. ఆయన హోటల్లో బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. 15 ఏళ్ల క్రితం మాట ఇది. నాకు ఆ విషయం తెలియదు. ఆయన హోటల్ పెట్టక మునుపు, ఆయన ఇప్పుడు నేను తినే టైంకి ఆయన హోటల్ నడుపుతున్నాడు, కానీ అంతకు మునుపు ఆయన చాలా, అంటే హోటల్ కంటే ఇంకా ధనవంతుడు అంట ఆయన. నాకు తెలిసినప్పటికే మంచి ధనవంతుడు ఆయన. కానీ వ్యసనపరుడు అయిపోవటం వల్ల ఒక ఉన్నతమైన స్థాయి నుంచి ఒక బిర్యానీ హోటల్ స్థాయికి వచ్చేసాడు ఆయన. కానీ అప్పటికి ఆయనే నాకు గొప్పగా కనిపించేవాడు. ఎంత పెద్ద హోటల్, విజయవాడలోనే చాలా డిఫరెంట్గా ఉండేది బిర్యానీ అని. తర్వాత ఒకరోజు ఆ వెయిటర్ ఏదో చెప్తే ఆయన్ని నేను అడిగి మాట్లాడి ఆయనతో ఒక 15 గంట మాట్లాడితే ఆయన విషయం అంతా చెప్పేసుకున్నాడు. ఏంటంటే విషయం అది, ఆయన అంతకుముందు విజయవాడ టు హైదరాబాదు, విజయవాడ టు విశాఖపట్నం, విజయవాడ టు మద్రాసు బస్సులు, టూరిస్టు బస్సులు నడిపేవాడంట. ఉన్న ఒక 1/2 డజన్ బస్సులు నడుపుతూ ఉండేవాడంట. ఎవరు అన్నారంట ఆయన కృష్ణలంకలో, ఏమండి ఈ బస్సులు అమ్మేసి మద్రాసు వెళ్ళిపోదాము, సినిమా తీద్దాం అన్నారంట. ఏది 6 బస్సులు అమ్మేసి. నిజంగానే వాళ్ళ మాటిని ఆయన ఈ 6 బస్సులు అమ్మేసి సినిమా తీస్తే 35 బస్సులు కొనుక్కోటానికి డబ్బులు వచ్చినాయి. వింటున్నారా? ఎన్ని బస్సులు అమ్మేస్తే? 6 బస్సులు అమ్మేసి సినిమా తీస్తే 35 బస్సులు కొనుక్కోటానికి డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు అలవాటు అయ్యిందిగా, ఊరుకుంటుందా ప్రాణం?
ఏం చేశాడు మళ్ళీ 35 అమ్మేసి ఇంకా పెద్ద సినిమా తీశాడు. ఇప్పుడు ఏమీ లేవు. నేను వెళ్ళే టైంకి హోటల్ నడుపుకుంటున్నాడు, బిర్యానీ హోటల్. దేవుడు కష్టార్జితాన్ని దీవిస్తాడు. లాటరీలో దేవుడు నిన్ను ఎప్పుడు దీవించడు. తాకట్లలో వడ్డీల్లో దేవుడు నిన్ను దీవించడు. గమనించండి. ఎప్పుడైతే వచ్చినాయో ఏమైపోద్ది? ప్రేమ మనిషిలో. అందుకని ఒకటి తక్కువగా ఉందంట. ఏంటది? నీకు మొదట ఉన్న ప్రేమ లేదు అంటున్నాడు 4వ వచనంలో. అందుకనే గమనించండి, అలా ఆ రీతిగా మారు మనసు పొందాలని ఎఫెసు సంఘంతో ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎవరైతే ఆత్మ చెప్పే మాటను వింటారో వాళ్ళు జయించేవారిగా ఉంటారు. జయించేవారికి ఆయన ఏం చేస్తున్నాడు? జీవవృక్ష ఫలాలను ఆయన తినిపిస్తున్నాడు. హల్లెలూయా. ఏ జీవవృక్ష ఫలాలైతే ఆదాము అవిధేయత కారణంగా మనిషికి దూరం అయిపోయినాయో ఇప్పుడు జయించే వారికి అయ్యే దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని జయించాలి. చెప్పాను కదా, ఆలోచనల్ని మనిషి జయించాలి, క్రియలను మనిషి జయించాలి, చూపుల్ని మనిషి జయించాలి. చూసేవన్నీ ఆకర్షణీయంగా ఉంటాయి, చూసినవన్నీ కొంటే ఏమైపోతాం? అప్పులు పాలైపోతాం. తెలీదా? అది తర్వాత ఎవడైనా ఆదుకోటానికి వస్తాడా? అందుకనే చూపులు కూడా ఎలాగ ఉండాలి? నియంత్రించబడాలి, కంట్రోల్లో ఉండాలి చూపులు. గమనించండి. అందుకనే డబ్బు అనేది మంచి సేవకుడే, కానీ మంచి యజమాని కాదు. మంచి యజమాని కాదు. డబ్బు మనకు యజమానిగా ఉండకూడదు. డబ్బు మనకు సేవకుడిగానే ఉండాలి. మనం డబ్బుని నియంత్రించాలి తప్ప డబ్బు మనల్ని నియంత్రించే పరిస్థితులు రాకూడదు. వచ్చినాయా? ఏమొస్తుంది అక్కడ? కుటుంబంలో కానీ సంఘంలో కానీ ప్రేమహీనత వచ్చేస్తుంది. మొదట ఉన్న ప్రేమను మర్చిపోయావు. మారు మనసు పొంది నువ్వు వాటిని జయిస్తే నేను నీకేమిస్తాను? జీవవృక్ష ఫలాలను నీకు తినిపిస్తాను అంటున్నాడు. 2వ సంఘం చెప్పాను కదా, 2వ సంఘానికి ఎటువంటి హెచ్చరిక కూడా లేదు. అదే స్మరణ సంఘము. స్మరణ సంఘముతో ఆయన అంటున్న మాట 11వ వచనంలో చదువుదామా? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణం వలన ఏ హానియు చెందడు. గమనించండి. జయించేవారికి దేవుడిస్తున్న 2వ వాగ్దానం ఏంటంటే 2వ మరణం వలన వాళ్ళకి ఎటువంటి హాని కూడా కలుగదు. గమనించండి. వాస్తవానికి పాపానికి వచ్చే జీతం మరణం కదా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది కదా, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటది. గమనించండి. కానీ ఇక్కడ 2వ మరణము దేవునితో వేరైపోయేది. 2వ మరణము శాశ్వతంగా దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడేది 2వ మరణము. అటువంటి 2వ మరణము వలన ఏ హాని కూడా జయించే వారికి కలుగదు. హల్లెలూయా. అది 11వ వచనంలో. స్మరణ సంఘముతో కూడా కొన్ని వారికి మంచి మెప్పుకోలు కూడా దేవుడు వారికి ఇచ్చాడు. ఏమంటున్నాడు? నీ శ్రమ, నీ దరిద్రత నాకు తెలుసు, అయినా సరే నువ్వు ధనవంతుడవే. ఆహా, ఇదేంటి? శ్రమలో ఉంటే దరిద్రతలో ఉంటే కూడా ధనవంతులేనా? చెప్పాను కదా, శ్రమలలో ఆయనతో ఉంటే మనకది కూడా, శ్రమలు కూడా ఎలాగుంటాయి? సంతోషంగా ఉంటాయి. హల్లెలూయా. ఆ శ్రమలలో కూడా సమాధానాన్ని మనము అనుభవించగలము. యూదులు కాక సాతాను సమాజము వారి వలన నీకు కలుగు దోషణనే ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడద్దు. ఏం కలుగుతుంది? నీకు కూడా శ్రమ కలుగుతూ ఉంది. ఈ శ్రమల్లో కూడా నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉంటే దేవుడు ఏమిస్తాడు? నీకు జీవ కిరీటం ఇస్తాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, జయించే వారికి 2వ మరణం వలన ఏ హాని కూడా కలగదు. దేవునితో శాశ్వతంగా వేరైపోయేది 2వ మరణము. అందుకనే గమనించండి. చూడగలిగితే ఆ తర్వాత 17వ వచనంలో
మరొక సంఘం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినిచ్చును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. గమనించండి, జయించే వారికి ఆయన ఏమిస్తున్నాడు? మరుగై ఉన్న మన్నా కదా. వాస్తవానికి దేవుడు ఇశ్రాయేలీయులకి అనుగ్రహించిన మన్నాలో చాలా విశ్వాసాన్ని వారికి నేర్పించాడు. చాలా విశ్వాసాన్ని వారికి నేర్పించాడు. ఒకవేళ మన్నాని వారు దాచుకుంటే ఏమైపోయేది మీకు తెలుసుగా. ఏమైపోయేది? ఆ తెల్లారికి అది పాడైపోయేది. కానీ అలా దాచుకోవటం అనేది దేవుని మీద ఆధారపడకపోవటమేగా. దేవుని మీద ఆధారపడిన వాళ్ళైతే ఏం చేసేవాళ్ళు? ఈ పూటకి తినేసి రేపు మళ్ళీ ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళు. దీన్ని ఏమంటాం మనం? ప్రభు సహాయం. ఆయన ఇవ్వాలి, మనం తీసుకోవాలి, అంతే. అలా కాకుండా మనం దాచుకుంటూ ఉన్నాం అనుకోండి, ఒకానొక రోజున మనకి దేవుని మీద విశ్వాసం సన్నగిల్లిపోద్ది. అప్పుడు ఏమనిపిస్తుంది? నేను దాచుకున్నాను కాబట్టి నాకు ఏ కొరత ఉండదు అనిపిస్తుంది. కానీ ఆయన ఇస్తాడు అన్న నమ్మకంతో నువ్వు మాట్లాడవు. మన్నా మనకు నేర్పించేది అదే. గొప్ప విశ్వాసాన్ని మనకు మన్నా నేర్పిస్తుంది. అలాగే జయించే వారికి ఆయన మరుగైన మన్నాని తినిపిస్తున్నాడు. అలాగే తెల్ల రాతినిస్తున్నాడు. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు. వాస్తవంగా పరిశుద్ధ గ్రంథంలో పేర్లు ఎలాగుంటాయి అంటే, ఆ మనిషి వ్యక్తిత్వానికి దగ్గరగా, ఆ మనిషి లక్షణాన్ని చూపించేవిగా వాళ్ళ పేర్లు ఉంటాయి. వాళ్ళ పేర్లు ఉంటాయి. ఆదాము అంటే అర్థం మీకు తెలుసు కదా, ఎర్రని వాడు అని. ఎందుకని ఎర్రగా? ఎర్రమట్టి నుంచి తీశాడు కదా ఆయన, అందుకని ఆదాము అంటే ఎవరు? మరి యాకోబు అంటే ఎవరు? మోసగాడు. అంటే గమనించారు కదా, పేర్లు వారి జీవితాలకు దగ్గరగా ఉంటాయి. బైబిల్లో ఏ పేరైనా తీసుకోండి మీరు, వారి జీవితాలకు దగ్గరగా ఉంటాయి. సొలొమోన్ అంటే అర్థం సమాధానకర్త అని అర్థం. అందుకనే సొలొమోన్ ఉన్నంతకాలం ఏ రోజున ఇశ్రాయేలీయులు యుద్ధం చేయలేదు కాబట్టి ఏ ఖర్చు లేదు. కాబట్టి ఖర్చు అంతా తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? ఇప్పుడు యెరూషలేములో మందిరం కట్టడానికి పెట్టారు. అర్థమైందా? అది సంగతి. ఖర్చు అక్కడ చేయలేదు కాబట్టి ఇటు తీసుకొచ్చి పెట్టారా? ఇక్కడ పెట్టాలన్న ఉద్దేశం సొలొమోనుకు ఉంది కాబట్టి యుద్ధాలు లేకుండా దేవుడు చేశాడా? ఏ ఇబ్బందులు, శత్రువుల వల్ల ఎటువంటి యుద్ధాలు లేకుండా దేవుడు చేశాడు. గమనించండి. అందుకనే ప్రతి పేరు కూడా వారి వ్యక్తిత్వానికి, వారి జీవితానికి, వారి బ్రతుక్కి దగ్గరగా ఉంటుంది. వారు చేసే పనులకు దగ్గరగా ఉంటుంది. కానీ ఇక్కడ గమనించండి, ఒక తెల్ల రాతిని ఇస్తున్నాడు ఆయన. ఆ తెల్ల రాతి మీద జయించే వారికి ఒక క్రొత్త పేరు ఉంటుంది. అది పొందిన వారికే తప్ప ఎవరికి. ఇదేంటి విడ్డూరం? మరి అదే కదా దేవునితో సహవాసం. ఇది పూర్తిగా వ్యక్తిగతమైంది. దేవునితో మనకున్న సహవాసం పూర్తిగా వ్యక్తిగతమైనది. కాబట్టి ఆయన వధువు సంఘానికి పెట్టే పేరు, ఈ రోజున సంఘాలకు మనం చాలా పేర్లు పెట్టుకోవచ్చు, కానీ ఆయన సంఘానికి పెట్టే పేరు ఎత్తబడితే కానీ అర్థం కాదు. సంఘం ఆ మధ్యాకాశానికి ఎత్తబడితే కానీ సంఘానికి ఆయన ఏం పేరు పెట్టాడో అర్థం కాదు. అందుకనే జయించే వారికి ఒక క్రొత్త పేరు. ఆ పేరు ఎవరికి కూడా తెలియదంట. పొందుకున్న వారికి తప్ప ఎవరికి కూడా ఆ పేరు తెలియదు. గమనించండి. చూడగలిగితే యాకోబుకు కూడా దేవుడు ఒక కొత్త పేరు పెట్టాడు. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనంలో చూడగలిగితే, 32వ అధ్యాయము 28వ వచనంలో చూడగలిగితే, అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. గమనించండి. ఏంటిది? ఇది క్రొత్త పేరు. ఎవరికి తెలిసింది ఈ పేరు? జనాలకు తెలిసిందా? యాకోబుకే తెలిసింది. ఇది
ఎవరికైతే ఇవ్వబడుతుందో వారికే తెలిసింది. అంతే కదా. సాధారణంగా ప్రదానము చేయబడిన కన్యక ఉందనుకోండి, ఇంకా వివాహం కాలేదు, ఆ ప్రదానం అప్పుడు ఈ ఉంగరాలు అవి మార్చుకుంటారుగా కదా. అతను ఏమకి ఉంగరం పెడతాడు, ఏమ అతనికి ఉంగరం పెడతాడు. ఆ ఉంగరం మీద ఏముంటుంది? ఒక అక్షరం ఉంటుంది. ఆ అక్షరం ఏంటో అతనికే తెలుసు. ఈ అక్షరం ఏంటో ఏమకే తెలుసు కదా. ఆయనేమో ఎస్ అనే ఉంగరం పెడతాడు, ఆయనకే తెలుసు, ఇంకెవరికి తెలియదు కదా. ఆమె ఏమో ఆర్ అనే ఉంగరం పెట్టుద్ది, ఆర్ అంటే ఏంటో ఆయనకే తెలుసు, మన ఎవరికి తెలియదు. ఇంకా ఆర్ అంటే ఏంటి అనుకుంటున్నారా రమేష్? ఎస్ అంటే ఏంటి అనుకుంటున్నారా మా వదిన స్వర్ణలత? ఇలా 2 ఉంగరాలు పెట్టుకున్నారనుకో, ఇప్పుడు సబ్స్టేషన్లు అడుగుతారు రమేష్ గారి చేతికి చూసి, ఎస్ ఏంటి, ఎస్ ఆయనకి తప్ప ఎవరికి తెలియదు అది. అలాగే దేవుడు మనకిచ్చి ఆ క్రొత్త పేరు పొందుకున్న వారికి తప్ప ఎవరికి తెలియదు. గమనించండి. ఆ రీతిగా జయించే వారికి ఆయన జీవవృక్ష ఫలాలను తినిపిస్తున్నాడు. జయించే వారికి ఆయన రెండవ మరణం వల్ల ఏ హాని కలగకుండా చేస్తున్నాడు. జయించే వారికి ఆయన క్రొత్త పేరును ఆయన ఇస్తున్నాడు. అదే రీతిగా మనం చూడగలిగితే 4వ సంఘం దగ్గరికి వద్దాం. 26వ వచనంలో, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మరవాని పాత్రల వలె పగలగొట్టుబడుదురు, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. గమనించండి, వేకువ చుక్క. జయించే వారికి ఆయన ఇస్తున్న 4వ వాగ్దానం ఏంటంటే వేకువ చుక్క. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రతి సంఘంతో ఆయన ఇదే మాట చెప్పాడు, చెవిగలవాడు వినుగాక, చెవిగలవాడు వినుగాక. ఎవరికి వినపడుద్ది అంటే ఎవరికైతే చెవులున్నాయో వారికే ఆత్మ చెప్తున్న మాటలు వినపడచ్చు. గమనించండి. అలాగే ఆయన జయించే వారికి చేస్తున్న 4వ వాగ్దానం ఏంటంటే వారికి వేకువ చుక్కను ఆయన ఇస్తున్నాడు. వేకువ చుక్క గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. గమనించండి, మలాకీ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, 4వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, ఏలయనగా నియమింపబడిన దినం వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె ఉందురు, వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినమును అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అదే ఈ వేకువ చుక్క. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. అన్ని తరాలలో కూడా జయించు వారందరినీ ఆయన మధ్యాకాశంలో కలుసుకొని ఆయన వారితో విందు చేయబోతూ ఉన్నాడు. అందుకని ఈ వేకువ చుక్క అనగా యేసుక్రీస్తు ప్రభువారు వారితో కూడా, అనగా జయించే వారితో కూడా ఉంటాడు. అదే రీతిగా మనం చూడగలిగితే 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. జయించువాడు ఈలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును 3:5 తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. గమనించండి, జయించే వారికి ఆయన ఇస్తున్న మరొక వాగ్దానం ఏంటది? తెల్లని వస్త్రాలు. వాస్తవానికి ఈ తెల్లని వస్త్రాలు అనేవి హృదయ శుద్ధికి సూచనగా ఉన్నాయి. అంటే జయించే వారికి ఆయన ఇస్తున్నది ఏంటంటే నూతన హృదయం. ఈ నూతన హృదయాన్ని బట్టి నూతన స్వభావం, ఈ నూతన స్వభావాన్ని బట్టి నూతన ఆలోచనలు నూతనంగా ఉంటే క్రియలు కూడా నూతనంగా ఉంటాయి. అందుకనే
క్రీస్తునందు జన్మించిన వారు నూతన సృష్టి. హల్లెలూయా. వారు నూతనంగా ఉంటారు. ఎందుకని? పాత లక్షణాలన్నీ కూడా పోతాయి. అందుకే బ్రతుకు మార్చబడాలి. పేరు మార్చబడటం వల్ల ఏ ఉపయోగం కూడా ఉండదు కదా. చెప్పాను కదా, బైబిల్లో ప్రతి పేరుకు కూడా ఒక అర్థం ఉంది. ఆ పేరుకు తగ్గట్టే వాళ్ళు ఉన్నారు. ఈ రోజున ఏదో పొడిపాపి తడిపాపి అయినంత మాత్రాన వెంటనే పేరు మార్చేసారు అనుకోండి, ఆ పేరుకు తగ్గట్టు ఎవడు ఉండడు. ఈ రోజున ఊరికే అడావుడి. బాప్తీసం తీసుకున్నామండి, పేరు కూడా మార్చారండి. ఏం గొప్పతనం ఆ పేరు మారిస్తే? బ్రతుకు మారితే కదా గొప్పతనం. అప్పుడు కదా దేవునికి మహిమ. మనం మారు మనస్సు పొందితే, రక్షించబడితే ఈ విషయాలు వల్ల దేవునికి సంతోషం. కానీ మనం బ్రాండ్లు వాడితే దేవునికి మహిమ ఎప్పటికీ రాదు. ఇది మన భ్రమ మాత్రమే. జనాలు ఏమనుకుంటారంటే, అయ్యో అంతకుముందు వాడలే పోయాం, ఇప్పుడు వాడుతున్నాం అంటే దేవునికి మహిమ అనుకుంటారు. ఆయన ఎవరో నరసాపురం ఒడ్డున పునుగులు తింటా దేవునికి మహిమ అంటున్నాడు. నువ్వు పునుగులు తింటే దేవునికి మహిమ ఏంట్రా అనుకున్నా నేను. ఒక అయ్యగారు పునుగులు తింటున్నాడు, పునుగులు తింటే దేవునికి మహిమ అంట. ఏం చెప్పాలి ఇంకా? ఇటువంటి భ్రమలో, ఇటువంటి మోసంలో జనాలు తీసుకెళ్తున్నారు. జనాలు కూడా అలాగే ఉన్నారు. కానీ మన హృదయం మారితే దేవునికి సంతోషం కదా. 99 ఉన్నందుకు ఆయన సంతోషపడలా, తప్పిపోయిన ఒక గొర్రె తిరిగి వచ్చినందుకు ఆయన సంతోషించాడు. అంటే ఆ వచ్చిన గొర్రె రక్షించబడింది, ఆ వచ్చిన గొర్రె మారు మనస్సు పొందింది. ఇది కదా ఆయనకి సంతోషం కలిగించే విషయం. ఇంట్లో పనులు, ఇంట్లో పెద్ద కొడుకు, ఇంట్లో ఆస్తిపాస్తులు, బంగారం, వెండి అన్నీ ఉన్నాయి, విలువైన వస్త్రాలు అన్నీ ఉన్నాయి. ఇది తండ్రికి సంతోషాన్ని కలిగించలా. తప్పిపోయిన కొడుకు చింపిరి గొడ్డలతో తిరిగి వస్తే అది తండ్రికి సంతోషాన్ని కలిగించింది. ఇది కదా దేవునికి మహిమ. కానీ మన ఆలోచనలు అలా ఉండట్లేదు. ఈ రోజున ఆశీర్వాదం పేరుతో అనేక రీతులుగా మనం మోసపోతూ ఉన్నాం. గమనించాం. వాస్తవానికి ఆశీర్వాదం అంటే విస్తారమైన ధనం ఉండటం కాదు. సమయానుగుణంగా దేవుడు మనకి సహాయం చేసి అవసరతను తీరిస్తే అంతకు మించిన ఆశీర్వాదం ఇంకొకటి ఏమైనా ఉంటుందా? గమనించండి. మరి అది కదా. కానీ అపవాది ఏమని ఒక లోటుని మనలో కల్పిస్తూ ఉంటాడు. నీకు అయి లేవు, నీకు ఈ లేవు, నువ్వు మందిరానికి వెళ్తున్నావు. లేకపోతే ఇప్పుడు వాటితో అవసరం ఏముంది మనకి కదా. వాటితో మనకు అవసరం ఏముంది? ఏసీ చర్చ్ అయితే అబ్బా ఆశీర్వదించబడినట్టు. ఏసీతో అవసరం ఏముంది మనకి కదా. ఏసీతో అవసరం ఏం లేదు కదా. కానీ అలాగా అపవాది అలా క్రియేట్ చేస్తాడు మనకి. అందుకని గమనించండి, జయించే వారికి ఆయన ఏమిస్తాడు? తెల్లని వస్త్రాలు, అనగా హృదయ శుద్ధి కలిగిన జీవితం ఆయన ఇస్తాడు. అంత మాత్రమే కాదు, జీవగ్రంథంలో నుంచి వారి పేరు ఎంత మాత్రము కూడా తీసివేయబడదు. గమనించండి. అంటే దేవుని రిజిస్టర్లో నుంచి మన పేరుని ఎవరు కూడా తీసేయలేరు. ఇంతకు మించిన గొప్ప ఆశీర్వాదం ఏమైనా ఉంటుందా కదా. ఓటర్ లిస్టులో మన పేరు లేకపోతేనే మనం కంగారు పడిపోతామే. రేపొద్దున దేవుని లిస్టులో అనగా జీవగ్రంథంలో మన పేరు లేకపోతే ఏమైపోతాం? మనం తలెక్కడ పెట్టుకుంటాం కదా. అందుకనే గమనించండి, జయించే వారికి ఆయన ఇస్తున్న మరొక వాగ్దానం ఏంటంటే, జీవగ్రంథంలోంచి వారి పేరు ఏమాత్రం కూడా తీసుకో. ఎవరైతే మనుషులందరి ఎదుట దేవుణ్ణి ఒప్పుకుంటారో, దేవుడు కూడా రేపొద్దున తీర్పులో అందరి ఎదుట వీరు నావారు అని ఒప్పుకుంటాడు. ఈ రోజున ఉన్న పరిస్థితులను బట్టి మేము ప్రభువుని వెంబడించే వాళ్ళం అని చెప్పుకోలేకపోతున్నారు చాలామంది. కారణాలు అనేకం, ఒత్తిడులు అనేకం, కాదనలేం. కానీ ఎవరైతే ఒప్పుకుంటారో, ఏదో అరాకొర ఆశీర్వాదాల కోసమో, పథకాల కోసమో, సబ్సిడీల కోసమో ప్రభువుని విడిచిపెట్టేస్తే రేపొద్దున ఆయన మనల్ని ఎలా ఒప్పుకుంటాడు? మన పేరు ఆయన జీవగ్రంథంలో ఎలాగుంటుంది కదా. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.
అందుకనే మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనంలో రాయబడి ఉంది కదా. అలాగే లూకా సువార్త 12వ అధ్యాయం 8వ వచనంలో కూడా రాయబడి ఉంది. మరియు నేను మీతో చెప్పున్నదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొను వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. మనుషుల ఎదుట నన్ను ఎరుగనను వానిని నేను ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. గమనించండి, నువ్వు మనుషుల ఎదుట మనం ఒప్పుకోలేకపోతే కదా, మనుషుల ఎదుట మనం ఒప్పుకోలేకపోతే దేవుని దూతల ఎదుట ఆయన కూడా వీళ్ళెవరో నాకు తెలియదు అంటాడు. తెలియదు అంటే ఇంకేముంటుంది? అక్కడ తలుపు వేయబడుతుంది. ఆ వెలపల ఏముంటుంది? ఏడుపు, పండ్లు కొరుక్కోవటం, ఇదేముంటుంది. అవసరమైంది మనకి. అందుకనే గమనించండి, జయించే వారిగా మనం ఉండాలి. జయించే వారికి ఆయన ఇస్తున్న 5వ వాగ్దానం ఏంటంటే తెల్లని వస్త్రాలు, హృదయ శుద్ధి, నూతన జీవితము. అదే రీతిగా ఆయన వారి పేరును జీవగ్రంథంలో నుంచి ఏమాత్రం కూడా తీసివేయడు. అలాగే ఇదే 3వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూడగలిగితే, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడి ఇక మీదట ఎన్నటికి వెలుపటికి పోడు. గమనించండి, వెలుపలకి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసెదను. హల్లెలూయా. గమనించండి, ఒక గొప్ప వాగ్దానము ఏంటంటే జయించే వారిని ఆయన తన ఆలయములో ఒక స్తంభముగా ఉంచబోతా ఉన్నాడు. వారిని ఇక ఎవరు కూడా ఎప్పటికీ కదిలించలేరు. అలాగే దేవుడు వారికి ఒక క్రొత్త పేరు, దేవుని పేరు వారి మీద ఆయన రాయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. గమనించగలిగితే ఫిలదెల్ఫియా సంఘంతో ఈ మాట చెప్తున్నాడు, లోపము లేని సంఘము ఇదే కదా. అలాగే లోపము లేని సంఘము సార్దీసు సంఘము, ఫిలదెల్ఫియా సంఘం. అందుకని వీళ్ళ మీద ఏ విమర్శలు కూడా లేవు, అన్నీ మెప్పుకోళ్ళే ఉంటాయి. గమనించండి. అదే రీతిగా మనం చూడగలిగితే ఆ రీతిగా వారికి ఒక క్రొత్త పేరు. అంత మాత్రమే కాదు, 7వ సంఘమైన లవోదికీయ సంఘంతో ఆయన అంటున్నాడు 21వ వచనంలో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. గమనించండి, ఇది గొప్ప వాగ్దానం. జయించే వారికి ఏం చేస్తున్నాడు ఆయన? సింహాసనము, ఆయనతో కూడా కూర్చుండే భాగ్యము, ఆయనతో ఉండే సహవాసము, ఇది ఆయన వారికి చేస్తున్న వాగ్దానము. హల్లెలూయా. తన తండ్రి యొక్క సింహాసనం ఆ కుడి పార్శ్వన కూర్చోటానికి ఆయన ఆరోహణమై వెళ్ళాడు. ఆయనతో పాటు కూర్చునే భాగ్యాన్ని జయించే వారికి కూడా ఆయన ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే జయించే వారికి ఆయన 7 వాగ్దానాలు చేస్తున్నాడు. మొట్టమొదటిగా ఆయన జీవవృక్ష ఫలాలను ఆయన తినిపిస్తున్నాడు. రెండవ మరణం ఏమాత్రం కూడా వారికి హాని కలిగించట్లేదు. అలాగే 3వది తెల్ల రాతి మీద ఒక పేరును ఆయన రాస్తున్నాడు, వారి పేరును. అలాగే 4వది మనం చూడగలిగితే ఒక వేకువ చుక్క, అనగా దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని వారికి ఇస్తున్నాడు. 5వదిగా మనం చూడగలిగితే వారు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. అలాగే జీవగ్రంథంలోంచి వారి పేరు ఏమాత్రం కూడా తుడిచివేయబడదు. అలాగే 6వదిగా జయించే వారికి ఆయన ఒక క్రొత్త పేరు. గమనించండి, క్రొత్త పేరు. అలాగే 7వదిగా మనం చూడగలిగితే సింహాసనం మీద ఆయనతో కూడా కూర్చునే భాగ్యము. హల్లెలూయా. గమనించండి, జయించే వారికి ఈ 7 వాగ్దానాలు కూడా ఆయన చేస్తున్నాడు. అందుకని సంఘాలతో ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. ఆ రీతిగా రాకడ కొరకై సిద్ధపడదాం. ఈ శ్రమలలో కూడా సంతోషించటం నేర్చుకుందాం. కారణం ఏంటంటే జయించేది యేసుక్రీస్తు ప్రభువు వారు.
అందుకనే ఈ లోకాన్ని జయించానని ఆయన చెప్పాడు. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, మాటల్లో, చూపుల్లో, క్రియల్లో మనం జయాన్ని పొంది, మనం వాటిని అధిగమించి, వాటి నుంచి దూరంగా ఉండి, అనగా లోకాశల నుంచి దూరంగా ఉండి జయించే వారిగా మనం ఉండాలి. ఎవరైతే జయిస్తారో వారు 7 ఆశీర్వాదాలు, 7 వాగ్దానాలు కూడా పొందుకుంటారు. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలయ్యా. రాజా, జయించే వారికి మీరు చేసిన 7 వాగ్దానాలు, ఆ రీతిగా మేము కూడా జయించే వారిగా ఉండి మీతో కూడా సదాకాలం ఉండే భాగ్యాన్ని దయచేయమని, విన్న మాటలు మా హృదయంలో భద్రపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.